ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు శ్రావ్య? పండగ పూట కూడా నీకు మంచి మాటలు రావా? దాన్నంటావేంట్రా? చూస్తుంటే తెలియట్లా ఈవిడ గారి బాగోతాం. నాకేమో వినాయక చవితి సెంటిమెంటు. చేసుకోకపోతే జరగరాని అనర్థమేదో జరుగుతుందని గట్టిగా నమ్ముతాను నేను. ఒకసారి అలా జరిగింది కూడా. వినాయకుని వ్రతం చేసుకోవడానికి నిజానికి ముహూర్తం ఉండదు, కానీ నీ పేరు మీద ముహూర్తం కూడా పెట్టించాను. ఆ ముహూర్తం దాటితే ఎలాంటి అపశృతి జరుగుతుందో ఏమో. ఇది చాలా చిన్న విషయం అమ్మా. ఎందుకు భూతద్దంలో చూసి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు? రాజీవ్, మంచి చెడు తెలియకుండా ఊరికే దాన్ని వెనకేసుకురాకరా. ఇప్పుడేంటత్తయ్యా, మనకేదో ఒక అనర్థం వస్తుందా? నువ్వు నోర్ముయ్. అవకాశం దొరికితే చాలు అమ్మతో జ్యోతిని తిట్టించాలని చూస్తావు. అసలెందుకు ఈ పనికిరాని మట్టి తీసుకురావడం, పండుగ రోజు కూడా ఇలా ఇంట్లో వాదనలు పెట్టుకునేలా చేయడం? ఏదో ఒక పిచ్చి పని చెయ్యకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా జ్యోతి? నేను చూసి మట్టి తీసుకొచ్చానత్తయ్య. తెచ్చినప్పుడు బాగానే ఉంది,